బ్రహ్మనాయుడు గారు, యా వెంకరెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేనే. ఎస్, ఉమ్, మేము గర్వంగానే చెప్తున్నాం. ఓకే. పులివెందుల ఎమ్మెల్యే అని గర్వంగా చెప్తాం. దాంట్లో తప్పేముంది? తప్పేముంది? 1,00,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి పులివెందుల్లో. కాదు సార్, ఒక్క మాట. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే, మేము పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఉమ్, వాళ్ళు పాపం కుప్పం ఎమ్మెల్యేనో ఇంకో పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి వాళ్ళు గర్వపడలేదేమో, మేమైతే గర్వపడుతున్నాం. దాంట్లో నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేయలేదు అంటే, పవన్ కళ్యాణ్ కూడా అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో కూర్చొని కూడా పిలుపునిచ్చాడు, వెళ్ళాడు అన్ని కార్యక్రమాలకి. చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారు, జూముల్లో పిలుపునిచ్చాడు, చాలా కార్యక్రమాల్లో వెళ్ళారా. పెద్దానికి బోడిగుండికి మోకాలకి లింక్ ఎట్టి కాదు. నేను కొన్ని ప్రశ్నలు అడిగా, ఏమని? మీరు ఇస్తానన్న పెన్షన్ల హామీ కూడా నెరవేర్చలేదు, 30 లక్షల మంది ఇంకా పెండింగ్ ఉన్నారని, దాని మీద సమాధానం లేదు. ఏక్ సిలిండర్ ఏక్ నిరంజన్ లాగా ఏక్ సిలిండర్ అన్న, దాని మీద సమాధానం లేదు. ఎందుకంటే మన నాదేళ్ల మనోహర్ గారి తెనాలి వెళ్తే మీ అందరికి సిలిండర్ డబ్బులు పడ్డాయా, పడ్డాలందరూ అదే ఎవరికన్నా పడలేదా చేతులు ఎత్తుందంటే ఎక్కువ మంది చేతులు ఎత్తారు పడలేదని. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి, దానికి చెప్పాలి. రెండు, ఆయన ఏదో నందిగామలో అంటే జనాలు లేరు, లేదు నందిగామలో జనాలు ఉన్నారా లేదా అక్కడికి తెలిసింది, కానీ వీడియోలు కావాలంటే మీకు కూడా భావిస్తా పర్మనెంట్ గారు రేపొద్దున మళ్ళీ అతనే వచ్చినప్పుడు ఏంది, ఎందుకంటే సజ్జాజీ గారికి నాకు పరిచయం లేదు. రెండోది, వెంకటరెడ్డి హైదరాబాద్ లో చేశాడు, హైదరాబాద్ లో పిలుపునిచ్చారంటే యూకే, యుఎస్, సింగపూర్, మలేషియాలో కూడా చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఇది ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఎవరు హైదరాబాద్ లో ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్నుపోటు జనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పోవాలని చెప్పి ఒక పిలుపునిచ్చేటటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యక్రమం చేస్తారు, దానికి తప్పే ఉంది. రెండోది, మద్దతు ఇస్తున్నారు, నేరస్తులకి వెళ్ళి ఏ విధంగా వారికి మద్దతు ఇస్తారు, శాంతి భద్రతల గురించి మీరే మాట్లాడతారు అని వేణుగోపాల్ గారు అన్నారు. అది నేను అదే అంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు తోట చంద్రయ్య ఒక అతను ట్రైన్ లోంచి తోసేసినటువంటి కేసు, మర్డర్ కేసులో పేరయ్య అతని పేరు, మిరపకాయల వ్యాపారి, అది మిర్చి వ్యాపారి, ఆయన దాంట్లో జైలుకి వెళ్ళి వచ్చాడు అతను. ఇదే జోలకంటి బ్రహ్మారెడ్డి A1 ముద్దాయిగా అనేక కేసుల్లో అతను నిందితుడు. ఇదే నేను చెప్పే వీరయ్య చౌదరి రౌడీ షీటరు, వాళ్ళ దగ్గరకు ముఖ్యమంత్రి వెళ్తే సంసారం. ఇక్కడ ఒక పాయింట్ అండి వెంకటరెడ్డి గారు, వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు, ఆ పార్టీల్లో పనిచేసిన వాళ్ళు. మీరు చెప్పిన వీరయ్య చౌదరి అని ఆయన మండల ప్రెసిడెంట్ గా పనిచేసినాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో పరామర్శించిన 3 యువకులు కూడా మీ పార్టీయా? అంటే పార్టీ అయితేనే వెళ్ళాలి అంటే వెళ్ళాలా లేదా పక్కన పెట్టండి సార్. మీరు చెప్పిన వాళ్ళు వాళ్ళ పార్టీ జర్నలిస్ట్, మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇక్కడ కాదు మీ పార్టీయా కాదు. రౌడీ షీటర్లకి ఎంపీపీలు ఇస్తాం, రౌడీ షీటర్లకి ఏదో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, రౌడీ షీటర్లకి పార్టీ మెంబర్షిప్ ఇస్తాం, ఇది సమర్థనీయం. కానీ ఒక 3 యువకుల్ని ఏదైతే చిత్రహింసలకు గురి చేశారు పోలీసులు బహిరంగంగా, తప్పు. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడపిల్ల ఈ రోజు పెళ్లి కావాల్సినటువంటి పిల్ల ఉంది, ఆ కుటుంబం మనోవేదనకు గురైతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే తప్పు. కానీ మన పార్టీలో తీసుకుని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు, మన పార్టీలో ఎంపీపీలు ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి హోదాలో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళొచ్చు. ఇది 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 సూపర్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి? మరీ దారుణం కదా మనం మాట్లాడేటప్పుడు. నేను క్లియర్ గా చెప్పా దానికి సంబంధించింది. ఇంకోటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు కదా బ్రహ్మనాయుడు గారు. ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ సంక్రాంతి దీపావళి చేసుకోండి అన్నారు, అంటే అందరం కలిసి చేసుకుందాం అంటే మీరు అన్నట్టు ఆయన నాయకత్వం వహించాలి. ఆయన పండగ చేసుకోండి అందరూ, సంవత్సరం అయింది కదా అన్నారు. అసలు మీరు మైమరిపిచ్చేస్తారు నాకు, అందుకని మీరు అంటే ఇష్టం. థ్యాంక్ యూ సార్. అంటే కాదు, మరి సంక్రాంతి ముగ్గులు జనసేన ఆఫీస్ ఎదురు, లేదంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇంట్లో గానీ, లేదంటే విజయవాడ ఏమైనా ఇల్లు ఉందో లేదో నాకు తెలియదు, అక్కడ ఇళ్లలో గానీ ఏమైనా వేసారా? ఆయన చేసుకోమన్నాడు అందరం సంక్రాంతి, మరి ఆయన కూడా చేయాలిగా. పొద్దున పూట సంక్రాంతి అయిపోయి సాయంత్రం మళ్ళీ దీపావళి, మరి అన్ని మరి కూటమిలో ఉప ముఖ్యమంత్రి కదా ఆయన. ఉప ముఖ్యమంత్రి పిలుపునిస్తే నందిగామల పరి వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసి పొద్దున్నే గొబ్బెమ్మలు పెట్టి రాత్రికి టపాసులు కాల్చి ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రామంలో 164 మంది ఈ రాష్ట్రం ఆఫ్టర్ 11 కాలం కదా, వాళ్ళే ఎక్కువ బలం ఉంది కదా, మరి టపాసులు పేలిపోవాలి కదా రాత్రి పూట. హైదరాబాద్ దాకా వినపడేటట్టు జరిగిందా లేదా రాత్రి పూట చూద్దాం, పొద్దున పూట జరగలేదు కంటే ఒక్క నిమిషం సమయం లేదు, వారు కూడా కంక్లూజన్ ఇవ్వాలి. దయచేసి సహకరించండి. వేణుగోపాల్ గారిని నన్ను హైదరాబాద్ లో ఉంటారండి నేను చెప్పా. పవన్ కళ్యాణ్ గారు వారంలో 2 రోజులు ఆంధ్రాలో ఉన్నారు, 4 రోజులు హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు ఆంధ్ర, 3 రోజులు హైదరాబాద్. స్పెషల్ ఫ్లైట్లు నాకు లేవు, 14 వెళ్ళి తిరిగి రావడానికి. సో నేనైతే ఇప్పుడు ఆ ట్రైన్ కో లేదంటే తిరుపతి వేణుగోపాల్ గారికి ఒకటి చెప్తా. పాప ఆయన 5 ఏళ్ళు మా పార్టీలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ గారు కార్పొరేటరు. సో ఇప్పుడు అప్పుడు కార్పొరేటర్ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బాగోలేకపోతే అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నాక మొన్న చాలా మంది తిరుపతిలో
కార్పొరేటర్లని ప్రలోభాలకు గురి చేసో లేదంటే ఆశ పెట్టో 27 లేదంటే బెదిరించో సంవత్సరాలు ఉన్నా వెళ్ళినటువంటి దాంట్లో కాంగ్రెస్ పిలుస్తారు వేణుగోపాల్ గారు కూడా రాజశేఖర ఒకళ్ళు. రెడ్డి గారి మీద, సో నేను కరుణాకర్ రెడ్డి పర్సనల్ గారి ఏం కామెంట్ సంవత్సరాలు చేయట్లా. ఉన్నాం. మీరు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ వెంకటరెడ్డి గారు సమయం లేదు, దయచేసి ఆగాలి. దయచేసి ఆగాలి. వేణుగోపాల్ గారు conclusion ఇవ్వండి. తిరుపతి ఎలక్షన్స్ లో ఆయన కార్పొరేటర్ సీట్ తెచ్చుకోమనండి. తిరుపతి సీట్ తెచ్చుకోమనండి, మేము కాబట్టి సీట్ ఇచ్చాం. ఓకే ఆయన సీట్ తెచ్చుకోమనండి రేపు పొద్దున, రైట్ అప్పుడు మాట్లాడదాం. వేణుగోపాల్ గారు ఒక్కొక్కరు ఏందో వీళ్ళ కథ. ఇస్తారండి సీట్ ఎందుకు ఎవరు తిరుపతి ఎమ్మెల్యేనే జనసేన పార్టీ ఎమ్మెల్యే వేణుగోపాల్ గారు ఉంది జనసేన పార్టీలో, ఆయనకి సీట్ ఎవరికి ఇస్తారు? నేను తెచ్చుకోమంటున్నాను కదా, నేను ఎక్కడ సరే అది ఇంకా వారి వ్యక్తిగతంలో అండి. వేణుగోపాల్ గారు కంక్లూజన్ ఉంది సార్. ఇప్పుడు మీ పార్టీ అంటే మీరు జనసేనలో ఉన్నారు కదా, జనసేన అధినేత ఏమన్నా ఆయన పిలుపునిచ్చాడా సంక్రాంతి దీపావళి కలిసి జరుపుకుందాం అని చెప్పేసి ఏదో అన్నారు కదా ఆయన, అంటే ఆయన ఎందుకు పార్టిసిపేట్ చేయలేదని అడుగుతున్నాం, మరి దానికి ఏం చెప్తారు మీరు? బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేయ అడిగింది నేను కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు, చెప్తారు కదా ఎన్డీఏ కూటమిలో ఉన్నా కాబట్టి. సార్ ఇప్పుడు పిలుపునిచ్చిన వాళ్ళు 100% వచ్చి పాల్గొనాలి. వాళ్ళు ఏదైనా పర్సనల్ పని ఉండి పాల్గొనకపోతే కూడా కార్యకర్త ఇప్పుడు జెండా మోసేది, నాయకులు అనే వాళ్ళు మారుతా ఉంటారు, కార్యకర్తలే పాల్గొంటారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో జనం బాగా దండిగా వచ్చారు, తెలుగుదేశానికి జనం రాలేదు. బ్రహ్మనాయుడు గారు నేను ఒకటి చెప్తున్నాను, బ్రహ్మనాయుడు గారు అదే వైఎస్ఆర్సీపీలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి జూన్ 4న ఏడాది పూర్తి కాని నేపథ్యంలో ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. సరే కలబోతుగా చేసుకోవాలని జనసేన నాయకులు కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇది ఈనాడు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ జరుపుకోవాలి. అంటే ఇప్పుడు సరే సార్, ఇప్పుడు మీ కార్యక్రమం హిట్ అయింది, వాళ్ళ కార్యక్రమం ఫెయిల్ అయింది అనేది మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే అక్కడ మాలాంటి లీడర్లు ఉంటే 100 మందినో 200 మందినో 300 మందినో తొడుకు రమ్మంటారు. ఇక్కడ జనసేనలో మీరు స్వచ్ఛందంగా రాండి అన్నారు కాబట్టి ఆడు ఎవరు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎవరున్నారో వాళ్ళు ఫ్యాక్టరీకి వచ్చారు. ఇక్కడ మేము 500 మందినో 300 మందినో తొడుక్కొని రావాలి. రాలేనప్పుడు వాళ్ళకి ఎక్స్పెన్సెస్ మేము పెట్టుకొని రావాలి. కాబట్టి వేల మంది జనాలు వస్తారు ఇక్కడ ఆ కార్యక్రమం. అంటే ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీలు వాళ్ళందరికీ కూడా ఎక్స్పెన్సెస్ పెట్టుకొని తెప్పించారు ఆ కార్యక్రమానికి 100%. ఓకే మేము ఎప్పుడున్నా కూడా జనం రావాలి, జగన్ కాబట్టి జగన్ అనుగుణంగా జనాలు తీసుకొచ్చే వాళ్ళం. ఇక్కడ మీరు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని రాని ఎవరిని బలవంతం చేయొద్దండి. రూపాయి ఖర్చు పెట్టకుండా తొడుకోరాని వచ్చే సమయం లేదు దయచేసి ఆగండి వెంకటరెడ్డి గారు వేణుగోపాల్ గారు దయచేసి ఆగిన సమయం లేదు. ర్యాలీ పెట్టమన్నారు దాని మీద పూలు పెట్టి ఆ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. దయచేసి ఆగండి అజయ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సత్యాజయ్ గారు ఎందుకు ఊరికే గొంతు దించుకుంటావు? తెలుగు అర్థం కాకపోతే ఏం చేయాలి? పెద్దగా అరిచి మాట్లాడాలి. వద్దులేండి ఆగండి. మిస్టర్ జనసేన మీ ఇంటి ముందు పొద్దున్న గొబ్బెమ్మలు పెట్టావా? ముగ్గేసావా? మీ ఇంటి ముందు ముగ్గేసావా? ఫోటో పెట్టావా సోషల్ మీడియాలో? ఇక్కడ వెంకటరెడ్డి గారు దీపావళి సంక్రాంతి జరుపుకుందాం ఉన్నారు కానీ గొబ్బెమ్మలు పెడదాము టపాకాయలు పెంచుకుందాం అంటే ప్రతి ఇంటి ముందు ముగ్గులేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాలి, విస్తృతంగా ప్రచారం చేయాలి. ఒకసారి చదువుకోండి. రైట్ ఆగండి సార్, దయచేసి ఆగండి. అజయ్ గారు ఇక్కడ వేణుగోపాల్ గారు అన్నారు లారీలు పెట్టి జనాలను తరలించారు వైసీపీ ఇన్ఛార్జీలని, మీరేమంటారు? నేను ఒక విషయం భలే క్వశ్చన్ అడుగుతారు. కూటమిలో ఆయన ఆన్సర్ అడుగుతున్నారు. ఆగండి సార్, ఆయన అన్నారు కదా, సో ఆయన అన్నదానికి వారేం చెప్తారు విందాం, ఆగండి. అంటే వారి ఒక్కరి అభిప్రాయం అది, కూటమిలో అందరి అభిప్రాయం అదే. ఒక నిమిషం అన్నారు